డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఈ చేపల పులుసు చేయడం కోసం ఇక్కడ మేము గుర్జలు అయితే తీసుకున్నాము. ఈ చేపలని మేమైతే మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. ఈ చేపలని మా డాడీ అయితే దొడ్డుప్పు వేసి మంచిగా క్లీన్ అయితే చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇచ్చారు. మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకొని మనం పులుసు అయినా లేదంటే ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఈ రోజు మేమైతే ఈ చేపలని మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నాము. ముందుగానే మేమైతే ఒక 2 ఉల్లిగడ్డలను అయితే రఫ్ గా కట్ చేసి అయితే పెట్టుకున్నాము. పాతకాలంలో అయితే పొయ్యిలో వేసి ఉల్లిగడ్డల్ని కాల్చుకునేవారు. కానీ మేమైతే ఫ్రై పాన్ లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాము. ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నప్పుడే ఒక ఎల్లిగడ్డల్ని కూడా వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసి ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాము. మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసునైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని మిక్సీలో వేసి మంచిగా ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఇందులోనే మనం జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి. లేదంటే జీలకర్ర మెంతులు రోస్ట్ చేసుకొని ఫ్రెష్ గా నూరి కూడా వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ముందే జీలకర్ర మెంతి పొడి అయితే పట్టి పెట్టేసింది. అందుకనే ఇప్పుడైతే ఇందులో పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసి మనం ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. చేపల పులుసులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ జీలకర్ర మెంతి పొడే. దీంతోనే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఉల్లిగడ్డల్ని కట్టెల పొయ్యిలో వేసి కాల్చుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కట్టెల పొయ్యి యూజ్ చేసే వాళ్ళు కట్టెల పొయ్యిలో ఉల్లిగడ్డల్ని కాల్చుకొని పొట్టు తీసుకొని ఇలా మిక్సీలో అయితే వేసుకోండి. మనం జీలకర్ర మెంతి పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. ఈ రోజు ఈ చేపల పులుసుని మా మమ్మీ అయితే చేస్తుంది. నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ అయితే మళ్ళీ వాష్ చేస్తుంది. మా డాడీ అయితే మంచిగా ఫ్రెష్ గా వాష్ చేసి అయితే ఇచ్చిండు. కానీ మా మమ్మీ అయితే మళ్ళీ నిమ్మకాయ పిండి మరి వాష్ చేస్తుంది. నిమ్మకాయ పిండి వాష్ చేయడం వల్ల మనకి నీసు వాసన అనేది రాదంట. అలాగే చేప ముక్కలు కూడా మంచిగా తెల్లగా అయితే అవుతాయట. ఇలా నిమ్మకాయ పిండుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే తీసుకొచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే తెల్లగా ఉన్నాయి. ఇప్పుడైతే చేపలకి మంచిగా మసాలాలు అయితే వేస్తుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్. మనం ముందుగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనకి చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదే అన్నమాట. దీంతోటే మనకైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మిక్సీ జార్ లో పేస్ట్ ఏం లేకుండా మొత్తం తీసేసి వేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ వేసి ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. మనకి మసాలాలన్నీ బాగా పడితేనే చేప ముక్కలకి టేస్ట్ అనేది బాగుంటుంది. చేపలలో ఈ చేపలలో ముళ్ళు అయితే ఎక్కువగా ఉండదు. గుర్జెలలో వేరే చేపలలో అయితే కొంచెం ఎక్కువగానే ముళ్ళు ఉంటుంది. అందుకనే చూసి అయితే కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం చింతపండుని స్మాష్ అయితే చేసుకోవాలి. ఒక 1 కప్ దాకా చింతపులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కగా తీసిన చింతపులుసుని అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు చింతపులుసుని. ఒక 1 కప్ వేసిన తర్వాత మసాలాలన్నీ పట్టేలా ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. మనం 15 మినిట్స్ నానబెట్టడం వల్ల మనకి చేప ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం మెంతాకు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి క్రిస్పీలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షన్, కానీ మెంతాకు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ క్రిస్పీలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి. చేప ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం సిమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇక్కడ చింతపులుసు కూడా తీసైతే పెట్టుకుంటున్నాము. మనం ఎందులో అయితే మ్యారినేట్ చేసుకున్నామో అందులోనే చింతపులుసు అయితే తీసి పెట్టుకున్నాము. మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు అయితే తీసి పెట్టుకోవాలి. మనకి ఒక 10 to 15 మినిట్స్ మనకి ఆయిల్లో ఫ్రై అయితే మనకి చేప ముక్కలు అనేది నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనకి ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఒక 5 మినిట్స్ వరకే. చేప ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఫోర్స్ గా కలపకూడదు, చేప ముక్కల్ని స్లోగా కలపాలి. అలాగని ఎక్కువ సార్లు కూడా కలపకూడదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చింతపులుసు మరిగేంత వరకు లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి. చింతపులుసు మరిగేటప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం మేము. ముక్కలు అనేది విరిగిపోకుండా ఒకసారి కలుపుకొని మనకి పులుసు అనేది చిక్కబడేంత వరకు మనం మరిగించుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఈ చింతపులుసు అనేది కొంచెం చిక్కబడితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా, ఎంతో టేస్టీగా తెలంగాణ స్టైల్‌లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేపల కూరని ఎప్పుడు కూడా చేసినప్పుడు కూల్‌గా అయిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో చేసుకొని మార్నింగ్ టైంలో తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే సర్వింగ్ బౌల్‌లో వేసుకొని రైస్‌తో, చపాతీతో ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రేవీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలాగే చేప ముక్కలు కూడా విరిగిపోకుండా ఉన్నాయి. ఎప్పుడు కూడా చేపల పులుసు చేసినప్పుడు ఎక్కువగా కలపకూడదు. అలా అయితే చేప ముక్కలు అయితే విరిగిపోవు. ఈ చేపల పులుసు అందరూ ఒక్కొక్కలా అయితే చేస్తారు. నాకైతే మన తెలంగాణ స్టైల్లో చేసిన చేప పులుసు అంటే చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రోజైతే మా మమ్మీ చేసింది ఈ చేపల పులుసు. మా అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఈ చేపల పులుసు మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు మా అత్తమ్మ స్టైల్లో కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.